లూకా సువార్త 3వ అధ్యాయము చదువుకుందాం. తిబేరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు శతాబ్దాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు శతాబ్దాధిపతిగాను, అబిలేనే దేశమునకు లోసానియ అధిపతిగాను, అన్నయ్యు కయాపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తీసం పొందవలనని యొర్దాను నది ప్రదేశం అంతటను ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననునగును, కరుకు మార్గములు నున్ననగును, సకల శరీరులు దేవుని రక్షణ సూతుడు అని అరణ్యములో కేకలు వేచిన ఒకని శబ్దము అని ప్రవక్తని యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగిన. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టవనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగుగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండునేమో అని అందరూ యోహాను గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పులు నా వారును విప్పుటకు నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిన అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. ఇదియుగాక అతడింకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే శతాబ్దాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సహోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందున అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహాను చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె అతని మీదకి దిగివచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, మత్తాతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నాకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తీతియాకు, మత్తీతియ ఆమోషుకు, ఆమోషు నహోముకు, నాహోము ఇష్లీకి, ఇష్లీ నగ్గయికి, నగ్గయి మాయాతుకు, మాయాతు మత్తీతియాకు, మత్తీతియ సిమియాకు, సిమియ ఏషేకుకు, ఏషేకు యోదాకు, యోద యోహన్నాకు, యోహన్న రేషాకు, రేష జెరుబ్బబేలుకు, జెరుబ్బబేలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరీకి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దీకి, అద్దీ కోషాముకు, కోషాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియేజరుకు, ఎలియేజరు యెరూముకు, యెరూము మత్తాతుకు, మత్తాతు లేవీకి, లేవి సిమియోనుకు, సిమియోను యోదాకు, యోదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలేయాకు, మెలేయ మెన్నాకు,
మెన్న మత్తాతకు, మత్తాత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయాజుకు, బోయాజు సల్మానుకు, సల్మాను నయాషోనుకు, నయాషోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరేషుకు, పెరేషు యోదాకు, యోదా యాకోబుకు, యాకోబు ఇషాకుకు, ఇషాకు అబ్రహాముకు, అబ్రహాము తెరాహుకు, తెరాహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రాయకు, రాయు పెలేగుకు, పెలేగు ఎబేరుకు, ఎబేరు షెలహుకు, షెలాహు కేయినానుకు, కేయినాను అర్పక్షాదుకు, అర్పక్షాదు షేముకు, షేము నావాహుకు, నావాహు లెమెకుకు, లెమెకు మెతుషెలెకు, మెతుషెలె హానోకుకు, హానోకు ఎరేదుకు, ఎరేదు మహాలలెకు, మహాలలెలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.